The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity to search the scriptures. లేఖనాలు పరిశోధించే మరొక అవకాశాన్ని అనుగ్రహించబడినందుకు దేవుని స్తుతిస్తున్నాం. For today, shall we turn to Psalm 136? నేటి దినాన 136వ కీర్తనలో నుండి మనం ధ్యానం చేస్తాం. Psalm 136 కీర్తనలు 136 and verse 23. 23వ వచనం. Very well known words. ఇది మనకి చాలా సుపరిచితమైనటువంటి వచనమే. Psalm 136 verse 23. 136వ కీర్తన 23వ వచనం. Who remembered us in our low estate, for his mercy endureth forever. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును, ఇంగ్లీష్లో ఆయన కనికరము నిరంతరముండును అని. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee because thou art good. దేవా, నువ్వు మంచి దేవుడు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Any number of times we can come to thee. ఎన్ని పర్యాయాలు మేము మీ చెంతకు వచ్చినా, Seeing the desire of our heart, O Lord, thou art willing to speak unto us. మా హృదయ వాంఛ ఎరిగి ఉండి మాతో మాట్లాడేదానికి ఇష్టపడుతున్నారు. All of us, both who are speaking and also who are hearing, looking unto thee for thy able speaking. వింటున్న ప్రభు, మా ప్రియులు మాట్లాడుతున్న మేము అందరం కలిసి నాయన మరి మీ సామర్థ్యం గల నడిపింపు కొరకు, మీ మాటల కొరకు మీ వైపు చూస్తున్నాం. We are all needy people. మేమందరం అక్కరలో ఉన్నవారు. O Lord, thy word is a lamp unto our feet and a light unto our path. నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది. It will comfort us. ప్రభా, మమ్మల్ని ఆదరిస్తుంది, Strengthen us. మమ్మల్ని బలపరుస్తుంది. It will shower us faults. ప్రభా, మా పొరపాట్లను చూపించేది, It will wash us. మమ్మల్ని కడిగి శుద్ధి చేసేది. Thank thee for this, O Lord, a wonderful word. ప్రభా, అద్భుతమైన మీ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. You are bringing all of us on the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి We తెస్తున్నాం. are claiming thy promises for this ministry. ప్రభా, ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. Thy enormous power in thy name may be our portion this time. నీ నామమందున అపారమైన శక్తి, అధికారము ఈ సమయంలో మాకు భాగమై ఉండను గాక. మాతో మాట్లాడండి. We are expecting great things. గొప్ప కార్యాలు మీ నుండి We ఆశిస్తున్నాం. are ascribing all glory unto thy holy name. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తున్నాం. In Jesus' matchless name we pray. యేసు ప్రభువారి సాటిలేని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. As we go through the word of God, we can come across with so many qualities of our God. దేవుని వాక్యాన్ని మనం తరచి చూస్తున్నప్పుడు మన దేవుడికి ఉన్నటువంటి అనేకమైన గుణ లక్షణాలు మనకు కనబడుతున్నాయి. We know God is having so many characteristics. మనకు తెలుసు కదా, మన దేవుడికి ఎన్నో గుణ లక్షణాలు We ఉన్నాయి. know what he is. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. God is love. 1 John 4:8. మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమాస్వరూపి. Without God, we cannot understand what love is. దేవుడు లేకుండా ప్రేమ అనగా ఏమిటిదో మనం అర్థం చేసుకోలేము. Because God is love, 1 John 4:19 says, he loved us first. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి అదే మొదటి పత్రిక యోహాను పత్రికలో 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను. Before you and I were born, నీవు నేను పుట్టక ముందే out of love he paved the way of salvation. ప్రేమను బట్టే రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. Though we are born in 20 or 21st century, 20-21 శతాబ్దాల్లో మనం పుట్టినప్పటికీ 20 centuries ago he paved the way of salvation. 20 శతాబ్దాల క్రితమే రక్షణ మార్గం ఏర్పాటు చేసిన What type of love it is? ఎట్లాంటి ప్రేమ అది? Jeremiah 31:3 says, ఇర్మియా గ్రంథం 31:3లో it is an రాయబడింది. everlasting love. అది శాశ్వతమైన ప్రేమ. In Ephesians 3rd chapter, ఎఫెసీయులకు రాస్తున్న 3వ అధ్యాయంలో it is a fathomless love. కొలవలేని ప్రేమ. It is agape love, selfless love. అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. Yes, the greatest love in this world is, John 15:13 says, ఈ లోకంలో గొప్పదైన ప్రేమ యోహాను సువార్త 15:13 loving our friend and giving our life to our friend is the greatest love. స్నేహితుని ప్రేమిస్తూ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టింది అది గొప్ప ప్రేమ అంటారు. Romans 5:10 says, రోమా 5:10 రాయబడింది, we were not friends to Lord Jesus మనము యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితులం when కాదు, we were enemies to him. మనం ఆయనకు శత్రువులమై ఉండగా Died for ఆయన us. మన కొరకు The మరణించాడు. love of Lord Jesus Christ is better than the best love. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ శ్రేష్టమైన దానికన్నా శ్రేష్టమైనది, గొప్పది అది. Yes, God so loved the world, John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, యోహాను సువార్త 3:16 ఉంది. The same love of God is poured into our hearts,
Romans 5:8. రోమా 5:8 ప్రకారం ఆ దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. So God is a God of love. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. Like this, we can see many qualities of ఈ God. విధంగా మనం ఇంకా మన దేవుడికి అనేకమైన గుణ లక్షణాలను He is చూడవచ్చు. a God of ఆయన grace. కృపగల దేవుడు. My grace is sufficient for you. 2 Corinthians 12:9. 2 కొరింథీ 12:9 ప్రకారం నా కృప నీకు చాలును అంట. The God of all grace. 1 Peter 5:10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం సర్వ కృపానిధి అగు దేవుడు. I am a gracious God. Exodus 34:6. నిర్గమకాండం 34:6 నేను కృపగల దేవుడను కనికరము గల దేవుడను. He is a merciful God. కనికరము గల దేవుడు ఆయన. That is what in Psalm 136. అదే 136వ కీర్తనలో In చదువుకున్నాం. all 26 verses. 26 వచనాలన్నిటిలో కూడా It is mentioned about the mercy of God. దేవుని యొక్క కనికరము దేవుని కృప ఇవి రాయబడ్డాయి. Like this is a God of love, grace, mercy and long suffering. ఈ విధంగా మన దేవుడు ప్రేమ గల దేవుడు కృపగల దేవుడు కనికరం గల దేవుడు దీర్ఘ శాంతం గల దేవుడు. At the same time, అదే సమయంలో here David is reminding us of another quality, beautiful quality of our Lord. ఇక్కడ దావీదు మన దేవుడికి ఉన్నటువంటి మరొక సుందరమైనటువంటి ఒక లక్షణం గురించి చెప్తున్నాడు. What is that? అదేమిటి? 136 verse 23. 136వ కీర్తన 23వ వచనం. Who remembered us in our low estate. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము What is చేసుకోవాలి. that low estate? ఏమిటా దీన దశ? In the meanest state. ఎంతో దీనమైనటువంటి నీచమైనటువంటి దశ, ఎంతో హీనమైన హీనమైనటువంటి దశ. And when we were in that state, అలాంటి స్థితిలో మనం being ఉండగా a God who is so rich, ఎంతో ఐశ్వర్యవంతుడైన ఆ గొప్ప దేవుడు He remembered us. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన. Brothers and sisters, సహోదరి సోదరులారా, David is writing దావీదు out రాస్తున్నాడు of his own experience. తన సొంత అనుభవాన్ని బట్టి రాస్తున్నాడు. Many of us, we do not know about the early life of David because much is not written in the Bible. మనలో చాలా మందికి దావీదు యొక్క ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనకు తెలియదు, ఎందుకంటే వాక్యంలో కూడా రాయలేదు. And many commentators అయితే చాలా మంది వ్యాఖ్యానకర్తలు and many చెప్తున్నారు, people of the earlier centuries, చూడండి ఆ పూర్వ శతాబ్దాల్లో ఉండినటువంటి విశ్వాసులైన they వారు did so much research and research. వాళ్ళు ఎంతో పరిశోధన జరిపించిన They wrote some of the things about David's childhood. దావీదు యొక్క బాల్యం గురించిన అనేక విషయాలని వాళ్ళు రాసినారు. We know that he is almost the 10th child in the family, to be మనకు frank. తెలుసు కదా, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే దావీదు ఆ కుటుంబంలో 10వ వాడుగా ఉన్నాడు. Jesse is the father యెషయి తండ్రి, and mother's name is not written in the Bible, తల్లి పేరు బైబిల్లో రాయలేదు. but in other books it is written that her name is Nezaveth. అది వేరే పుస్తకాల్లో రాశారు, నిడ్జావేత్ ఆమె పేరు. And now almost 7 brothers are there, దాదాపుగా 7 అన్నలు ఉన్నారు. and he is the last one. ఇతడు ఆఖరి వాడు, He is the 8th one. 8వ వాడు. Some people will have a doubt. కొంతమందికి ఒక అనుమానం కూడా In 1 Chronicles there are only 6 names are there, దినవృత్తాంతంలో గ్రంథంలో కేవలం 6 పేర్లే అక్కడ కనబడుతున్నాయి. but in the same 1 Chronicles అయితే అదే మొదటి దినవృత్తాంతం in గ్రంథంలో 27:18 27వ అధ్యాయం 18వ వచనంలో one more name is mentioned as David's brother Elihu. మరొక పేరు దావీదు సహోదరుడు ఎలూహు అనే మాట అక్కడ ప్రస్తావనకు So వచ్చింది. whatever it may be, సరే ఏదేమైనా 2 sisters are there, 2 సహోదరులు కూడా ఉన్నారు, Seruya and Abigail. సెరూయా, అబిగయల్. Of course, one of the wives' names also is Abigail. మరి దావీదు భార్యలో ఒక భార్య పేరు కూడా అబిగయల్ ఉంది. Sister's name is also Abigail. సహోదరి పేరు చెల్లెల పేరు కూడా అబిగయల్. So almost he is the 10th child in the family. కాబట్టి ఈ కుటుంబానికి దాదాపు 10వ బిడ్డ అతను. And we all know how he was brought up. అతను ఎలా పెరిగినాడో మనకు తెలుసు. And that's what he is telling. అదే ఆయన చెప్తున్నాడు, I was in the lowest estate. నేను ఎంతో దీన స్థితిలో హీన స్థితిలో ఉంటుంది. And at that time the Lord remembered me. ఆ సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. Can you imagine a shepherd boy becoming a great king over Israel? ఒక గొర్రెలను కాసుకునేవాడు ఇశ్రాయేలు గొప్ప రాజు కావడం ఊహించగలమా? We can never imagine. అసలు ఊహించలేం మనం. ఎన్నడూ. Can we imagine a slave girl Esther becoming the queen? ఒక బానిస పిల్ల ఎస్తేరు రాణి అయింది అంటే అసలు ఏమైనా ఊహించగలమా? Our God is a God of wonders, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. unexpected things. ఊహించనిటువంటి This సంగతి. is what David is writing. ఇదే దావీదు రాస్తున్నాడు. When I was in my lowest estate. నేను దీన స్థితిలో ఉన్నప్పుడు. See, about the childhood of David it is said, దావీదు బాల్యం గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే, none of the family members except the mother, they believed that he is an illegal child. ఆ కుటుంబంలో తన తల్లి తప్ప
ఇక మిగతా వారందరూ కూడా ఈ దావీదు గురించి ఏమనుకున్నారంటే అక్రమ సంతానం అనుకున్నారు. And even Jesse thought like that. యెషయి కూడా అదే అనుకున్నాడు. And also all the other brothers and sisters thought like that. మిగతా అన్నలు సహోదరులు సహోదరులు అందరూ అదే నమ్మారు. That's why nobody loved David in his house. అందుకనే దావీదుని తన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ In ప్రేమించలేదు. some of the Psalms he writes, కొన్ని కీర్తనలు ఆయన రాస్తున్నాడు. even the children of my own mother, they hated me. నా తల్లి కుమారులు నన్ను ద్వేషించారు అంటాడు. It is literally true in the life of David. దావీదు జీవితంలో అక్షరార్థంగా సత్యం అది. His own brothers. సొంత సహోదరులు. What is the proof of that? దానికి రుజువు ఏమిటి? Yes, what is the proof? దానికి ఏమిటి రుజువులు ఏమిటి? Yes. He is the last child in the family. చూడండి, ఆ కుటుంబానికి కడసారి వాడు కదా. But అయితే he was sent to the look after the field to look after the sheep. ఆ చిన్నవాడిని గొర్రెలు గాయడానికి పంపించారు. Not even a single fellow was with him. మరి తోడుగా ఒక్కరిని కూడా ఇవ్వలే. See, in the life of David, చూసి దావీదు యొక్క జీవితాన్ని చూసి see, generally in any house, సాధారణంగా ఏ ఇంటిలోనైనా the elder sons will be sent. పెద్ద కుమారులని పంపిస్తారు. As a matter of fact, the brothers of David thought of killing David when he was a child. వాస్తవంగా చెప్పాలంటే దావీదు యొక్క అన్నలు ఈ దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడే చంపేయాలనుకున్నారు. But the commentators write, అయితే వ్యాఖ్యానకర్తలు రాస్తారు, and Jesse stopped them. యెషయి వారిని ఆపు చేసినాడు. Why to soil your hands? ఎందుకు మీ చేతికి మట్టి Why to kill అంటించుకుంటారు? your own brother and become a murderer? సొంత సహోదరుని చంపేసి మీరెందుకు నరహంతకులు And అవుతారు? ultimately they conspired together. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. What is that? అదేమిటి? We will send him after the sheep. ఇతన్ని గొర్రెలు గాయడానికి పంపించేస్తారు. And to which place? ఎక్కడికి? Where lions are there, where bears are there, cruel animals are there. ఎక్కడైతే సింహాలు ఎలుగుబంట్లు క్రూరమైన జంతువులు ఉంటాయో అడవిలోకి పంపిస్తాం. All of a sudden the lions have not come there. చూడండి, ఏదో ఉన్నట్టుండి అకస్మాత్తుగా సింహాలు ఏమి రాలేదు. All of a sudden the bears were not there. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎలుగుబంట్లు ఏమి The రాలే. area where David is looking after the sheep, there lions are there, bears are there for a long time. ఎక్కడైతే దావీదు గొర్రెలను కాస్తున్నాడో అక్కడ చాలా కాలముగా సింహాలు ఉన్నాయి, ఎలుగుబంటులు తిరుగుతూనే ఉన్నాయి. Maybe they may be eating the sheep like this and they are surviving. ఇలాంటి గొర్రె పిల్లలన్నీ కూడా తినేసి బతికేస్తూ ఉంటాయి. So it is all of a sudden they have not come over ఏదో there. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అవేమి రాలేదు అక్కడ. So knowing fully well that the cruel animals are there, క్రూరమైన జంతువులు ఉండే ప్రాంతం అని తెలిసి and with a conspiracy, Jesse and his sons sent David to look after the sheep, though he is the last boy. యెషయి తన సహోదరులందరూ కుమారులందరూ కూడా ఒక కుట్ర పన్ని ఆఖరి వాడిని ఆ విధంగా చంపేయాలనే ఉద్దేశంతోనే అడవిలోకి పంపించారు. And we need not soil our hands. మనము మన చేతులకు మట్టి అంటించుకునే అవసరం లేదు. He will be killed. వాడు చచ్చిపోతాడు. Some lion will come. ఏదో సింహం వస్తుంది, Some bear will come. ఏదో ఎలుగుబంటి వచ్చేస్తుంది. As they expected, lion came and bear also came. వాళ్ళు అనుకున్నట్టుగానే సింహము వచ్చింది, ఎలుగుబంటి కూడా వచ్చింది. David killed both of them. దావీదు ఆ రెండింటిని చంపేసిన. God was with David. దేవుడు దావీదునకు తోడుగా ఉండినాడు. Another important thing is, మరొక ప్రాముఖ్యమైన సంగతి, generally in any house, సాధారణంగా ఏ ఇంటిలోనైనా the elderly people will go to look after the sheep. పెద్దవాళ్ళు పెద్ద కుమారులు గొర్రెలను గాయడానికి వెళ్తారు. See Jacob. మీరు చూడండి, యాకోబు ఇంటిలో See his family. తన కుటుంబం. And all the right from Reuben, elder children, they were sent to look after the sheep. రూబేను మొదలుకొని అందరు పెద్ద పిల్లల కుమారులందరూ గొర్రెలను గాయడానికి పంపించారు. Joseph was at home. యోసేపు ఇంటిలో ఉన్నాడు. But in the case of David, it's totally reverse. అదే దావీదు విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. All the elder brethren are sitting at home. పెద్దన్నలందరూ ఇంట్లో కూర్చున్నారు. Only one person, ఒకే ఒక్కడు, not even single person is there to help him. తోడుగా మరొక్కడిని కూడా ఇవ్వలే. The names of the brothers of David are written in 1 Chronicles. దావీదు యొక్క అన్నల పేర్లు మొదటి దినవృత్తాంతంలో గ్రంథములో రాయబడ్డాయి. In chapter 2, రెండవ from అధ్యాయంలో verse 13, 14 and 15. 13, 14, 15 వచనాలు See, not రాయబడ్డాయి. even a single brother went to help David. ఒక్క సహోదరుడు కూడా దావీదుకు సహాయం చేయడానికి వెళ్ళలేదు. All are at home only. అందరు ఇంట్లోనే ఉన్నారు. How do we know? ఎట్లా తెలుస్తుంది మనకి? Because when Samuel the prophet, priest, came to anoint the future king of Israel to Jesse's house to Bethlehem. ఎందుకంటే ప్రవక్త అయిన సమూయేలు ఒక యాజకుడుగా మరి ఆ బెత్లెహేంకి
రాజుని అభిషేకించడానికి ఆ బెత్లెహేంకి వచ్చినప్పుడు the future king of Israel. ఇశ్రాయేలీలకి కాబోయే రాజుని అభిషేకించాలని వచ్చినప్పుడు Because God told in advance to Samuel, go to Bethlehem. ఎందుకంటే దేవుడు సమూయేలుకి ముందుగా చెప్పాడు, నువ్వు వెళ్ళు బెత్లెహేమును Anoint వెళ్ళమని. one of the sons of David. మరి యెషయి కుమారులో ఒకరిని నువ్వు అభిషేకించాలి. And Samuel came to Bethlehem. సమూయేలు ఆ విధంగా బెత్లెహేంకి వచ్చాడు. People were terrifying. ప్రజలందరూ భయపడుతున్నారు. Are, why this man is coming? ఈయన ఎందుకు వస్తున్నాడు? Not an ordinary man. ఈయన సామాన్యుడు He is a కాదు. prophet. ఆయన ప్రవక్త. He is a priest. ఈయన యాజకుడు. He is a judge. ఇతడు న్యాయాధిపతి. Oh, he is a prayer warrior. ఆయన ప్రార్థనా వీరుడు. And so why he is coming? ఈయన ఎందుకు వస్తున్నాడు మా గ్రామానికి? Directly he went to the house of Jesse. రావడమే యెషయి ఇంటికి పోయినాడు ఆయన. And when he went there, అక్కడికి వెళ్ళినప్పుడు all the other 7 sons are there. మిగతా 7 కుమారులు అందరూ ఇంటిలో ఉన్నారు. Only David was not there in the house. దావీదు ఒక్కడే ఇంటిలో లేడు. Brothers and sisters, సహోదరులారా, is it just? ఇది న్యాయమేనా? All the other brethren are at home. మిగతా సహోదరులు కుమారులందరూ ఇంట్లో ఉన్నారు. Only one boy, he was roaming in the forests among the cruel animals with the sheep. ఒక్కడే చిన్నవాడు, ఆఖరువాడు, క్రూరమైనటువంటి జంతువులు ఉండే అడవిలోకి పంపించారే. One after another. ఒకరి తర్వాత ఒకరు. Eliab, ఎలియాబు వచ్చాడు. Shammah, షమ్మా are వచ్చాడు. in between ఆ Abinadab మధ్యలో అబీనాదాబు వచ్చాడు. and Nathaniel నెతనీయేలు వచ్చాడు. and Raddai రద్దయి వచ్చాడు. and Ojim. ఒజేము వచ్చాడు. And like this, all the people came. అందరు సహోదరులు అందరూ వచ్చేసినారు. And Samuel, God is telling to Samuel, దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, no, he is disqualified. కాదు కాదు, ఈ అనర్హుడు. Samuel is telling, no, he is very high, సమూయేలు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవా ఈయన కొంచెం ఎత్తుగా ఉన్నాడు కదా, very good personality. బాగానే ఉన్న దేహం బాగుంది, ఈయనది. Something equivalent to the personality of King Saul. ఏదో మరి రాజుకి సరిపోయేటట్టే ఉన్నాడు కదా, Like King Saul. సౌలు రాజు లాగానే And ఉన్నాడు so కదా. why can't you choose him? ఈయన ఎందుకు What ఏర్పరచుకోవాలి? God is telling? దేవుడు ఏమన్నాడు? No, God will not see the outward appearance. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. God will see the heart. దేవుడు హృదయాన్ని No, లక్ష్య he is పెట్టాడు. rejected. లేదు, ఈయన తృణీకరించాడు. Number 1 is over. మొదటి వాడు పని అయిపోయింది. Number 2 came. రెండో వాడు వచ్చాడు. Number 3 came. మూడో వాడు. Number 4 came. నాలుగో వాడు. All came. అందరూ వచ్చారు. God rejected all the people. దేవుడు వాళ్ళందరినీ తిరస్కరించాడు. Now Samuel is in a confusion. ఇప్పుడు సమూయేలుకి అంత కలవరం అయిపోయింది. Have I heard the word of God? I mean clearly. దేవుడు చెప్పినప్పుడు మాట నేను సరిగ్గానే విన్నానా? Am I sent to Jesse's house or any other Jesse is there? యెషై ఇంటికే, ఈ యెషై ఇంటికే నన్ను వెళ్ళమన్నాడా, లేక ఇంకేదైనా యెషై ఉన్నాడా? So then అని he అనుమానం. asked a question. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, Oh Jesse, యెషై, are there any other sons? ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా నీకు? At that time also. అప్పుడు కూడా See, is it necessary for a prophet to ask the father, are there any other sons? ఒక ప్రవక్తగా ఆ తండ్రికి ఇంకా కుమారులు ఉన్నారా అని అడగవలసిన అవసరత ఉందా? See, even the brothers, సహోదరులు కూడా, even the father, తండ్రి, everybody knows that there is one more boy. అందరికీ తెలుసు మరొకడు ఉన్నాడని. But all are tight-lipped. Nobody is opening their mouth. ఎవ్వడు నోరు తెరవడంలే. Samuel asked. సమూయేలు అడుగుతున్నాడు. Even Jesse was not willing to say that one more son is there. యెషై కూడా మరొకడు ఉన్నాడు, ఇంకో కుమారుడు ఉన్నాడని చెప్పడానికి ఇష్టం అవడం లేదు. ఆయన కుమారుడు అనే మాట వాడటం లేదు. కుమారుడు అనే మాట వాడడం The లేదు. last one is there. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. And then Samuel asked to call him. ఇప్పుడు సమూయేలు అనే వాడినే పిలవండి. In other words, మరొక మాటలో చెప్పాలి, David experienced this lowest estate in his life. దావీదు తన జీవితంలో ఇంత దీన స్థితిని, హీనమైన స్థితి అనుభవం గుండా How వెళ్ళాడు. much David was humiliated, one commentator writes. దావీదుని ఎంత నీచంగా భావించారో David ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు. David was living in the fields, దావీదు ఎక్కడో పొలాల్లో, అడవిలో ఉండేవాడు. though he is the native of Bethlehem, బెత్లెహేము వాస్తవుడైనా but he was living in the fields. ఎక్కడో పొలాల్లో తిరిగేవాడు. Oh, singing songs, పాటలు పాడుకుంటూ ఉండేవాడు, praising the Lord. దేవుని స్తుతిస్తూ He ఉండేవాడు. was condemned or left by everybody. అందరూ కూడా ఆయనని విడిచిపెట్టేసినారు. And that commentator writes, ఆ వ్యాఖ్యానకర్త రాస్తాడు, if any theft has taken place in Bethlehem, the first person they used to interrogate was David. బెత్లెహేములో ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా దొంగతనం జరిగిందంటే మొట్టమొదట దావీదుని పట్టుకొని పోయేవారంట. They called David. దావీదుని పిలిపి, Arey, have you committed this theft? నువ్వే దేశవా దొంగతనం? What a humiliation. ఎంత హీన స్థితి. Out of experience, David is writing. దావీదు తన అనుభవంతో రాస్తున్నాడు. When I was in my lowest నేను estate, దీన స్థితిలో, దీన my దశలో father ఉన్నాను. has not remembered me. నా తండ్రి నన్ను జ్ఞాపకం My చేసుకున్నాడు. mother has not remembered నా me. తల్లి నన్ను జ్ఞాపకం Though చేసుకున్నాడు. my mother remembers me, she cannot do anything. She is a woman. ఒకవేళ నా తల్లి జ్ఞాపకం చేసుకుని ఆమె చేయగలిగింది ఏమీ లేదు, ఆమె ఒక స్త్రీ. And my brothers always hated me. నా అన్నలైతే ఎప్పుడు నన్ను ద్వేషించేవారు. Only one remembered me.
ఒక్కడే ఒక్కడు నన్ను జ్ఞాపకం That చేసుకున్నవాడు. is what verse 23. 23వ వచనంలో చెప్తున్నాడు, God remembered me in my lowest estate. నేను దీన దశలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, dear friend who is hearing, ప్రియమైన స్నేహితులారా, వింటున్నవారు మీరు, are you hated by your friends? నీ స్నేహితులు ద్వేషించారా? Are you hated by your family నీ members? కుటుంబస్తులు ద్వేషించారా? The one on whom you are having confidence, they simply kicked you out. ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో, ఎవరి మీద ఆశలు పెట్టుకున్నావో వారు నిన్ను త్రోసివేశారా? Now you are in a lowest estate, నీవు కూడా ఇప్పుడు దీన దశలో ఉన్నావు, highly depressed. నువ్వు ఎంతో కృంగిపోయి You are ఉన్నావు, feeling the loneliness. ఒంటరితనాన్ని భరిస్తున్నావు. Everybody left me. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. But with the experience of David, I can tell, దావీదు యొక్క అనుభవంతో నేను చెప్పగలను, there is a God who remembers you. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఉన్నాడు. He has not forgotten ఆయన you. నన్ను మర్చిపోలేదు. He has created you. ఆయన నిన్ను సృష్టించాడు, And he is ready to redeem you. నిన్ను విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. Though everybody forgets, అందరు నిన్ను మర్చిపోయినా the గానీ Lord is telling, దేవుడు చెప్తున్నాడు, I cannot forget you. నేను నిన్ను మర్చిపోజాలను. Turn to him. ఆయన యొద్దకు రా. Oh Lord, what a good news it is. దేవా, ఎంత శుభవార్త ఇది. My own people, my kith and kin, my siblings, they rejected me. నా సొంత వారే, నా సొంత కుటుంబీకులే, నా తోబుట్టువులే నన్ను నిరాకరించారు. And you remember me. నీవు నన్ను జ్ఞాపకం Oh చేసుకున్నావా? Lord, thank you. ఓ దేవా, నీకు I వందనాలు. will turn to you. నేను నీ యొద్దకు మళ్ళుకుంటానయ్యా. He is the one Lord Jesus. ఆయనే యేసు క్రీస్తు He is the ప్రభువు. God of the Bible. ఆయన బైబిల్ దేవుడు. He is the God of the universe. ఆయన విశ్వమంతటికి దేవుడు. And he remembers you. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. This is what has happened in the life of David. ఇది దావీదు జీవితంలో జరిగింది. When God remembers, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే God gives the best to us. దేవుడు శ్రేష్టమైనవి మనకిస్తాడు. God will not give a cheap thing. మామూలు చవక బారినవి దేవుడు ఇవ్వడు. Yes, we will give best things to our children. మన పిల్లలకి మనం శ్రేష్టమైనవి ఇస్తాం. God is more loving. దేవుడు ఇంకా ఎక్కువ ప్రేమ He loves గలవాడు. you and me more than our parents. మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా Parents ప్రేమించేవాడు. will love us, but they will not give their life for us. తల్లిదండ్రులు మనల్ని ప్రేమించవచ్చేమో గానీ ప్రాణం పెట్టారు కదా. Yes, but he loved us and he gave himself for us. అయితే ఆయన మనల్ని ప్రేమించాడు, తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. He gives the best. ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు. Who can ever imagine, who can ever dream that a shepherd boy can become a great king over Israel? గొర్రెలను కాసుకునేవాడు, ఎవ్వడు లెక్క చేయలే ఎన్నికలు అనేవాడు ఇశ్రాయేలీయులకు రాజు అయిపోతాడని కలైనా గన్నారా, ఊహించారా ఎవరైనా? Yes, when God remembers, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే God gives you the best. దేవుడు శ్రేష్టమైనది నీకు This ఇస్తాడు. is what the Bible says. ఇదే బైబిల్ చెప్తున్న మాట. Today you and I must pray. ఇది నాన్న నీవు నేను ప్రార్థన If you are చేయాలి. an unbeliever, నువ్వు అవిశ్వాసి so far if you have not accepted Christ, ఇంతవరకు క్రీస్తుని అంగీకరించకుండా ఉంటే you pray, ప్రార్థన చెయ్యి. Lord remember me. దేవా, నన్ను జ్ఞాపకం If చేసుకో. though you are a believer, నువ్వు విశ్వాసివైనా, whatever may be your need in this life, ఈ జీవితంలో నీ అవసరతలు ఏమైనా కానీ, whatever may be the problem you are facing, నీవు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా కానీ, Lord remember me. దేవా నన్ను జ్ఞాపకం From చేసుకో. the bottom of the heart if you pray, నీ హృదయాంతరంగం నుండి నువ్వు ప్రార్థన చేస్తే God is ready to remember you. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా సిద్ధంగా He ఉన్నాడు. remembered David. దావీదుని జ్ఞాపకం He చేసుకున్నాడు. gave the best in his life. తన జీవితంలో శ్రేష్టమైనది దేవుడు ఇచ్చాడు. When God remembers, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు you remember that God will give the best. నీవు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఎప్పుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. We are going to see some of the people in the Bible whom God remembered. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రజలని కొంతమందిని మనం చూద్దాం. At least 7 occasions we are going to see. కనీసం ఒక 7 సందర్భాలని మనం చూడబోతున్నాం. And in one part we cannot complete. ఇది ఒక భాగంలో పూర్తి చేయలేకపోవచ్చు. 1 or 2 things we are going to see in the first part. మొదటి భాగంలో 1-2 విషయాలను మనం చెప్పుకున్నాం. And then we will see the remaining 5 things in the second part of this message. మిగతా 5 విషయాలని ఈ వర్తమానంలోని 2వ భాగంలో మనం విందాం. But the theme is, అయితే ఇక్కడ ఈ అంశం శీర్షిక ఏమిటిదంటే, when God remembers you, God will give the best to you. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. Yes, whatever is best to your life, you do not know, you know. నీ జీవితానికి శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏమిటిదో నీకు You తెలియకపోవచ్చు. do not know what will happen tomorrow. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు Whether you కదా. live or die, nobody knows. నువ్వు బ్రతికే ఉంటావో చచ్చిపోతావో కూడా తెలియదు నీకు. Yes, that's why you do not know what is best for your life. అందుకనే నీ జీవితానికి శ్రేష్టమైనది ఏమిటో కూడా నీకు తెలియదు. Sometimes some people will build a big building. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పెద్ద బంగ్లా కడతారు. I want to live in this. దీనిలో నేను జీవించాలని. Even before finishing the building, they will be finished. ఆ కట్టడం పూర్తి కాకముందే వీరి జీవితం పూర్తి Oh, అయిపోతుంది. some people they will struggle day and night to become the first rank. కొంతమంది ఫస్ట్ ర్యాంక్ సాధించాలని రాత్రి పగలు I కష్టపడతారు. want to become a big officer. నేను ఒక పెద్ద ఆఫీసర్ అయిపోవాలని. Sometimes before the exams only these are finished. కొన్నిసార్లు
పరీక్షలు పూర్తి కాకముందే వీళ్ళు చనిపోతారు. I know one young girl. నాకు తెలిసిన ఒక యవనస్తురాలు With అమ్మాయి much difficulty, she got a seat in medicine. చాలా కష్టపడి మెడిసిన్ లో సీట్ సంపాదించి. What is your life aim? నీ జీవితానికి గమ్యం గురి ఏమిటి? I want to become a good doctor. ఒక మంచి వైద్యురాలిని, డాక్టర్ Yes, I want to కావాలి. serve the people. నేను ప్రజలకు సేవ That's చేయాలనుకుంటున్నాను. why day and night I struggled. అందుకని దివారాత్రులు నేను కష్టపడుతున్నాను. Now I passed the exam. ఇప్పుడు పరీక్షలో పాస్ Now అయిపోయాను. I got a seat in MBBS, that is medicine. నాకు ఎంబీబీఎస్ లో అంటే వైద్యంలో మెడిసిన్ లో నాకు సీట్ వచ్చింది. Now I am going to join tomorrow. ఇక నేను రేపే కాలేజీలో The చేరుతున్నాను. next morning, మరుసటి దినం she ఉదయం started ఆమె బయలుదేరింది. going to the college కాలేజీకి వెళ్తుంది, with certificates. సర్టిఫికెట్ తో కూడా వెళ్తుంది. On the way, ఆ దారిలో the bus met with an accident and she died on the spot. బస్సు యాక్సిడెంట్ అయింది. అక్కడే ఉన్న పాటన చచ్చిపోయింది ఆమె. She never knew that she is going to die that day. ఆ పిల్ల ఆ రోజు చనిపోతాదని ఎన్నడూ That's కనుక్కోలేదు. why she doesn't know what is best for her life. అందుకనే తన జీవితానికి శ్రేష్టమైనది ఏమిటిదో తనకు తెలియదు But what కదా. about the God of the Bible? అయితే బైబిల్లో ఉన్న దేవుని మాట He ఏమిటి? knew your ending from the beginning. నీ అంతము ఆరంభము నుండే ఆది How నుండి long you ఎరిగినావు. are going to live? ఎంత కాలం నువ్వు Where you జీవిస్తావు, are going to be నువ్వు placed? ఎక్కడ ఉండబోతున్నావు, Yes, he knew it fully well. ఇదంతా కూడా ఆయనకు తెలుసు, పూర్తిగా తెలుసు. That's why he knew what is best for your life. అందుకనే నీ జీవితానికి శ్రేష్టమైనది ఏమిటిదో ఆ దేవుడికే And తెలుసు. the best thing you can do is నీవు చేయవలసినటువంటి ఒక మంచి పని ఏమిటిదంటే look unto that one who knows about your life. నీ జీవితాన్ని ఎరిగిన ఆ దేవుని వైపు చూస్తే మంచిదిగా. Lord, you remember me. దేవా నువ్వు నన్ను జ్ఞాపకం Then చేసుకో. you can enjoy the best in this world and also the best in the coming world. అప్పుడు నువ్వు ఈ లోకంలోను రాబో లోకంలోను శ్రేష్టమైనది అనుభవించగలవు. Let us see some of the people in whose life it is written, God remembered them. ఆ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ ప్రజలు కొంతమందిని బైబిల్లో నుండి మనం చూద్దాం. The book of Genesis, ఆది కాండము chapter 8. 8వ అధ్యాయం. Genesis chapter ఆది 8 కాండము 8వ అధ్యాయం and the first verse. మొదటి వచనం What is written there? చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందో. And God remembered Noah and every living thing and all the cattle that was with him in the ark. And God made a wind to pass over the earth, and the waters assuaged. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు God remembered Noah and all the beings in the ark. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులు పశువులన్నిటిని జ్ఞాపకం Let us say God remembered Noah. సరే, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొనెను. In what ఆ మాట చెప్పుకుందాం. situation? ఎలాంటి పరిస్థితి అది? We all know what has happened in Genesis chapter 6 and 7 and 8. ఆది కాండం 6, 7, 8 అధ్యాయాల్లో ఏమి జరిగిందో మనందరికి పరిచయమే. The glorious starting in the Garden of Eden came to a very wicked state during the days of Noah. ఏదైనా తోటలో ఎంతో మహిమాయుక్తమైనటువంటి పరిస్థితులతో ఆరంభించబడినది నోవహు దినాలకు వచ్చే వరకు దుష్టత్వంతో నింపబడింది. God created man with a wonderful purpose. By the time we come to just only after 5 to 6 chapters, wickedness was ruling. దేవుడు మానవుని అద్భుతమైన ఉద్దేశాలతో సృష్టిస్తే 6-7 అధ్యాయాలకు వచ్చేసరికి మనుషుల్లో దుష్టత్వం వచ్చింది. And God wanted to judge the whole world. దేవుడు ఆ లోకమంతటిని కూడా తీర్పు తీర్చాలను. We know how the flood came. ఇక జల ప్రళయం ఎట్లా వచ్చిందో మనకు తెలుసు కదా. And the earth opened its mouth. భూమి నోరు తెరిచింది, And the heaven opened its gates. ఆకాశము తూములు విప్పేసింది. Though Noah preached for a long time. నోవహు ఎంతో కాలము బోధించినాడు, ప్రకటించినాడు. People say while preparing the ark also he preached for more than 100 years. ఓడ నిర్మిస్తూ తయారు చేస్తూ కూడా దాదాపు 100 సంవత్సరాల వరకు నోవహు ప్రకటిస్తూనే Everybody was laughing. అందరు నవ్వుకున్నారు. Noah was telling. నోవహు చెప్తా Noah ఉన్నాడు, was preaching. నోవహు And ప్రకటిస్తున్నాడు. God is going to judge the whole world. దేవుడు లోకమంతటిని తీర్పు తీర్చబోతున్నాడు. It is going to rain. వర్షం కురవబోతుంది. People were laughing. ప్రజలు చూసి నవ్వినారు, ఎగతాళి చేసి. What this man is telling? ఏం మాట్లాడుతున్నాడు పిచ్చోడు. What rain is there? వర్షం అంటాడు. We have never seen rain in our life. వర్షం అనేది మా జీవితంలో ఎప్పుడు చూడలేదే. Some of the commentators say కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటారు, till the days of Noah there was no rain on the earth. నోవహు కాలం వరకు కూడా భూమి మీద వర్షం కురవలేదంట. Then a question will come. అలాంటప్పుడు మనకు ప్రశ్న వస్తుంది కదా, How these plants were మరి growing? మొక్కలన్నీ ఎట్లా ఎదుగుతా ఉన్నాయి, How they are watered? వాటికి నీళ్లు ఎట్లా అందుతున్నాయి? So that's the clarification is there. దానికి చూడండి ఒక పరిష్కారం ఉంటుంది ఇక్కడ. And Vivarana దాని వివరణ ఉంది. in chapter 2 of Genesis, ఆది కాండము 2వ అధ్యాయంలో verses 5 and 6. 5, 6 వచనాల్లో And every plant of the field before it was in the earth, and every herb of the field before it grew, for the Lord God had not caused it to rain upon the earth,
and there was not a man to till the ground. But there went up a mist from the earth and watered the whole face of the ground. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. This is how God was watering the earth. ఈ విధంగా భూమిని ఆయన తడుపుతూ ఉండేవాడు. There is no rain. వర్షం లేదు. So people say that till the days of Noah's flood there is no rain from above. ప్రజలు చెప్పే మాట ఏమిటిదంటే నోవహు కాలం వరకు కూడా పై నుండి వర్షం ఏమీ కురవలేదు. The ground water and the mist that was watering. కాబట్టి ఆ భూమిలో ఉన్నటువంటి నీళ్లు, భూమి నుండి వచ్చిన ఆవిరి అది తడిపి ఆ మొక్కలు అట్లా మొలుస్తా ఉండే. Then suddenly when Noah is preaching about rain, everybody was laughing. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నోవహు ఈ మాటలు ప్రకటిస్తా ఉంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. And what is this madman telling? ఏం చెప్తున్నాడు ఈయన పిచ్చోడైనా? And he is preparing an ark for whom? ఓడ తయారు చేస్తున్నాడు ఎవరి కోసం ఇది? And he is telling that the rain will be there. వర్షం పడుతుంది అంటాడు. We have never seen rain with our eyes. వర్షం అంటే ఏమిటో తెలియదు, చూడనే లేదు ఇప్పుడు. What is this? ఏం చెప్తున్నాడు ఈయన? When you talk about God, people will think that you are a madman. దేవుని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు నిన్ను పిచ్చోడు అనుకుంటారు. When you talk about the judgment and the condemnation that is going to come, people will treat you as a madman. దేవుని యొక్క తీర్పు, దేవుని శిక్షావిధి రాబోతుంది అనే మాటలు చెప్తే ప్రజలందరూ కూడా నువ్వు పిచ్చోడు అంటారు, నీకు పిచ్చి పట్టింది అంటారు వాళ్ళు. So the time came. కాబట్టి ఇక సమయం రానే వచ్చింది. And God opened the gates of heaven. దేవుడు ఆకాశ తుములు విప్పాడు. From top and from bottom also water was gushing out. పై నుండి కింద నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయి. And at that time, ఆ సమయంలో people were crying. ప్రజలు కేకలు వేస్తున్నారు. Because God has already sealed the door of the ark. ఎందుకనగా దేవుడు ముందే ఓడ తలుపు మూసి దానికి ముద్ర And everybody is crying. అందరూ ఏడుస్తున్నారు, కేకలు Oh వేస్తున్నారు. Noah. ఓ నోవా, Open the door for us. మాకు తలుపు తెరవా, We are dying. మేము చనిపోతున్నాం. Yes, when the water level is increasing, ఆ నీటి మట్టం పెరిగిపోతా ఉంటే before their eyes, వాళ్ళ కళ్ళ ముందే hey, their children are dying. పిల్లలు చనిపోతున్నారు. Dead bodies of serpents, dead bodies of animals are floating. చచ్చిపోయినటువంటి మనుషుల శవాలు గాని మరి జంతువులు, ఈ కళేబరాలు ఇవన్నీ తేలిపోతున్నాయి. Terrible, terrible sight. భయంకరమైన దృశ్యం చూడండి. And they are crying. వాళ్ళేమో కేకలు వేస్తున్నారు. Oh Noah. ఓ నోవా, Oh Noah. ఓ నోవా, Open the door for us. మాకు తలుపు తెరవా. What Noah can do? నోవా ఏమి చేయగలడు? God has sealed that door. దేవుడే ఆ తలుపు వేసేసినాడు. People are dying before their eyes. కళ్ళ ముందే ప్రజలందరూ They చనిపోతున్నారు. themselves are approaching death. వాళ్ళు కూడా ఇంకా చావబోతున్నారు. Brothers and sisters, సహోదరి the సహోదరులారా, wisest man, the richest man, Solomon is writing. మహాజ్ఞాని అయినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను రాస్తున్న మాట వినండి. In the book of Proverbs, సామెతల గ్రంథంలో chapter 11, 11వ అధ్యాయం and verse 4, 4వ వచనం. what he is writing? ఏమని రాస్తున్నాడు? He is the wisest man, ఆయన మహాజ్ఞాని, also richest man. ఆయన చాలా ధనవంతుడు కూడా. 11:4. 11వ అధ్యాయం 4వ వచనం. Riches profit not in the day of wrath. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. You are running after riches today. ఈ రోజు డబ్బు వెనక పరిగెడుతున్నావు. People are running after so many things. ప్రజలు ఎన్నో విషయాలు వెనక పరుగులు తీస్తున్నారు. But what is written in the Bible? అయితే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? In the day of God's wrath, riches will be of no use. దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ ఆస్తి అక్కరకు రాదు. Your riches cannot save your life. నీ ఆస్తి, నీ ఐశ్వర్యము నిన్ను కాపాడలేదు. We all know the rich fool in Luke's Gospel 12th chapter. లూకా సువార్త 12వ అధ్యాయంలో వెర్రి ధనవంతుడు అక్కడ ఉన్నాడు. And wonderful yield was there from his field. తన పొలాల్లో నుండి చాలా అద్భుతమైన పంట వచ్చింది. What he is telling? ఏమని చెప్తున్నాడు? In his, see, getting harvest is not wrong. పంట పండించుకోవడం అనేది తప్పు కానే కాదు. Telling to our own soul, eat, drink and be joyful is not wrong. తమ ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకోవడంలోనూ తప్పు కాదు. But in his words, nowhere God is there. అయితే తను పలుకుతున్న ఈ మాటలు ఎక్కడ దేవుడు అనే మాట ప్రస్తావనకు రాలేదు. He has forgotten the God who has given all these things. ఇవన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోయాడు. Oh, you eat and drink and be joyful. తినుము త్రాగుము సుఖించుము అని చెప్తున్నాడు. Immediately God said, వెంటనే దేవుడు అన్నాడు, oh fool, వెర్రివాడా, today I will take your life. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటా. What is the use of those riches? మరి ఐశ్వర్య ధనం అంతా ఏం చేసుకుంటావు? This is what Solomon is writing. అదే కదా సొలొమోను రాస్తున్నాడు. In the day of God's wrath, your riches will be of no use. దేవుని యొక్క ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ ఆస్తి అక్కరకు రాదు.
brothers and sisters. సహోదరి సహోదరులారా, Everybody was crying. అందరూ కూడా ఏడుస్తూ మొరపెడుతున్నారు. But what has happened? అయితే ఏం జరిగింది? After the creation of Adam, ఆదాము యొక్క సృష్టి తర్వాత 1656 years, this flood has come. 1656 సంవత్సరాల తర్వాత ఈ జలప్రళయం వచ్చింది. All people died. ప్రజలందరూ చనిపోయారు. Only one family of Noah. ఒకే ఒక కుటుంబం, అది నోవహు యొక్క కుటుంబం. Among the human beings, మనుషులందరిలో కూడా they survived వాళ్ళు మాత్రమే బ్రతికారు. because they were righteous. ఎందుకనగా వాళ్ళు నీతిమంతులు. So his 3 sons, his wife and 3 daughters-in-law. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. Only 8 people. 8 మాత్రమే. In one word, ఒక మాటలో చెప్పాలంటే all around the ark, the animals, the birds, the fowls of the air, and also the creeping things, all died. ఓడ చుట్టూ కూడా ఎగిరే పక్షులే కావచ్చు, జంతువులే కావచ్చు, జలచరములే నీటి మీద ప్రాకేటువంటివి అన్నీ కూడా చచ్చిపోయి ఉన్నాయి. Fishes are not dead. అయితే చేపలు చావలేదు. So okay, now death is ruling. కాబట్టి మరణం వెళ్తా ఉంది. That we have to remember. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. When death is ruling, మరణం వెళ్తా ఉంటే life became so precious. అప్పుడు నీ ప్రాణము ఎంతో విలువైనదిగా ఉంటుంది. Everybody want to pay everything to safeguard their life. అందరూ కూడా ప్రాణం దక్కించుకోవడానికి ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. But what is the use? కానీ ఏం లాభం? What is written there? అక్కడ రాయబడిన మాట ఏమిటి? The one God remembered, they are having life. దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రజలు బ్రతికి ఉన్నారు. They have not paid even a single pie. ఒక్క పైసా కూడా వాళ్ళు చెల్లించలేదే. Outside the ark, elephant died. Inside the ark, ant also not died. ఓడ వెలుపల, ఓడకి బయట ఏనుగులు కూడా చనిపోయినాయి, కానీ ఓడ లోపల చీమ కూడా బ్రతికే ఉంది. Why? ఎందుకంటారు? God remembered them. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. In those days, life was so precious. ఆ దినాల్లో ప్రాణం అంటే ఎంతో విలువైనది. All died. అందరు చనిపోయారు. And but who got that life? ఎవరికి ప్రాణం దక్కింది? Yes, the people, the animals, the birds whom God remembered, they had life. దేవుడు జ్ఞాపకం చేసుకున్న జంతువులే కావచ్చు, లేదా నేల మీద ప్రాకేవి గాని మనుషులు, వాళ్ళు మాత్రమే బ్రతికారు. God gives the best when he remembers us. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు శ్రేష్టమైనది ఇస్తాడు. You who is hearing over this YouTube, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులారా, I do not know what is your condition. నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. You may be dying for your life. నీవు బ్రతకాలని నీవు మరి మరణం వైపుగా వెళ్ళిపోతున్నావు. And you are craving to have your life. అంటే నువ్వు బ్రతకాలని, బ్రతకడానికి కొరకు నువ్వు ఎంతో ప్రాకులాడుతున్నా, Maybe you may be in ప్రయాసపడుతున్నావు. the hospital. బహుశా హాస్పిటల్లో ఉన్నావు, Or maybe in some problem. లేక ఏదో సమస్యలో No man పడిపోయావు. can solve it. ఏ మానవుడు పరిష్కారం తీర్చలేడు. I am telling you, even Noah cannot solve it. నేను ఇంకా చెప్తున్నా, నోవహు కూడా నీకు పరిష్కారం They చేయలేడు. are crying unto Noah. నోవహుకు కూడా మొరపెట్టుకున్నారు వాళ్ళు. But Noah is also helpless. నోవహు కూడా నిస్సహాయుడే. No man, however godly they are, sometimes they also cannot help. ఏ మానవుడు, నరమాత్రుడు, ఎంత భక్తి గలవారైనా కావచ్చు, ఒక సమయం వస్తుంది వాళ్ళు కూడా నీకు సహాయం చేయలేరు. This time I am telling to you. ఈ సమయంలో నేను నీతో చెప్తా ఉన్నా, At least now. కనీసం ఇప్పుడైనా Look unto God. దేవుని వైపు చూడవా? Lord, you remember. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. Lord, you remember Noah. దేవా నువ్వు నోవహుని జ్ఞాపకం You gave him చేసుకున్నావు. life. నీవు అతనికి ప్రాణం పెట్టినావు. When everything greater than Noah people died. నోవహు కన్నా గొప్ప గొప్ప వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు But Noah had life. నోవహు బ్రతికే ఉన్నాడు. Because you remember. ఎందుకనగా నీవు జ్ఞాపకం This is the చేసుకున్నావు. secret. ఇదే రహస్యం. Lord, you remember me. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. Do you want to pray like that? ఆ విధంగా ప్రార్థన చేయాలని Other things we will ఆశపడుతున్నారా? see in the second part. మిగిలిన సంగతులని రెండవ భాగంలో మనం This is చెప్పుకుందాం. the time God is speaking to you. ఈ సమయంలో దేవుడు నీతో You may be మాట్లాడుతున్న on your సమయం. deathbed. నీవు మరణ పడక మీద ఉన్నావేమో. Yes, to have some peace, you may be hearing this video. ఏదో కొంచెం శాంతి, నెమ్మది కావాలని బహుశా ఈ వీడియో ద్వారా ఈ మాటలు వింటున్నావేమో. The Lord is telling you, దేవుడు నీతో చెప్తున్నాడు, Lord, దేవా you remember me. నన్ను జ్ఞాపకం చేసుకోవా? The God who remembered Noah, the God who remembered David, he will remember you. నోవహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం He చేసుకుంటాడు. will give you what is best for your life. నీ జీవితానికి శ్రేష్టమైనది ఏమిటిదో అది నీకు ఇస్తాడు. Why can't you turn to God? ఎందుకు దేవుని వైపు తిరగకూడదు? Look towards God. దేవుని వైపు చూడు. Yes, brothers and sisters. సహోదరి సహోదరులారా, Dear friend, ప్రియమైన there స్నేహితులారా, is a remedy for your problem only with Lord Jesus Christ. చూడండి, నీకున్న సమస్యకి
కేవలం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే పరిష్కారం ఉంది. Why can't you come to him? ఎందుకు యేసు ప్రభు చెంతకు రాకూడదు? Small prayer. చిన్న ప్రార్థన. Lord, remember me. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా. Why delay? ఇంకా ఎందుకు ఆలస్యం? Yes, I will stop here. నేను ఇక్కడ ఆప్ చేస్తున్నాను. You pray. మీరు ప్రార్థన చేయండి. Lord, remember me. This is my condition. దేవా ఇది నా పరిస్థితి, దయచేసి నన్ను జ్ఞాపకం This is my చేసుకో. problem. ఇదిగో నా సమస్య ఇది. Intervene in my life. నా జీవితంలో నువ్వు జోక్యం I want to చేసుకోవా. turn to you. నేను నీ వైపు మళ్ళుకుంటున్నాను. Yes, I have turned to so many people. Even people like Noah also were of no help. అనేక మంది మనుషుల వైపు నేను తిరిగాను. నోహ లాంటి వారి వైపుకి వెళ్ళాను, కానీ వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు. Lord, remember me. దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. God is ready to remember you. దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. You can pray on your knees. నీవు మోకాళ్ళ మీద ప్రార్థన Or if you చేసుకో. cannot come upon your knees, on your bed only you can pray. మోకాళ్ళ మీద రాలేకపోతే పడక మీద నుండైనా నువ్వు ప్రార్థన A చేయవచ్చు. small prayer. చిన్న ప్రార్థన For కదా. this you don't require Bible knowledge. దీనికోసం నీకు బైబిల్ గురించి తెలుసుకోవాలి, బైబిల్ జ్ఞానం సంపాదించే అవసరం లేదు. Small prayer from the bottom of your నీ heart. హృదయాంతరంగం నుండి ఒక చిన్న ప్రార్థన. Lord, remember me. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. May God help you to pray such a prayer, and may God help you to be blessed by God. ఈ విధమైన ప్రార్థన చేసుకునేలాగన మరి దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడలాగన దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Father, ప్రేమగల తండ్రి, as thy children are praying నీ పిల్లలైనటువంటి వారు ప్రార్థన చేస్తూ because ఉండగా of their difficulty, వారి యొక్క కష్టకాల because పరిస్థితిని of బట్టి, their illness, ప్రభు వారి అనారోగ్యాన్ని బట్టి no man can help us, ఏ మానవుడు సహాయం చేయలేడు. because no man knows about us. ఎందుకనగా ఏ మనుష్యునికి మా They గురించి do not తెలియదు. know what is best for our life. ప్రభు మా జీవితానికి శ్రేష్టమైనది ఏమిటో వాళ్ళకి తెలియదు. Even they do not know what is best for their life. అసలు వాళ్ళ జీవితానికి శ్రేష్టమైనదే వాళ్ళకి తెలియదు. As our dear ones are praying, మా ప్రియమైన వారు ప్రార్థన చేస్తూ ఉండగా దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కలు తీర్చండి touch నాయన. their heart, వారి హృదయం తాకండి be నాయన. their savior and Lord. వారికి రక్షకుడుగాను ప్రభువుగాను ఉండండి. Bless them, O Lord. ప్రభువా వారిని ఆశీర్వదించండి. Meet their needs. వారి అక్కర్లన్నీ తీర్చండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.